కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించుకోండి, వన్ ఆర్ అదర్ డే ఇవాళ మనం మోసపోతాం. సో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటే కూటమి గెలుస్తోంది అని అనుకుంటే గనక ఏ ఫ్యాక్టర్స్ మీద కూటమి గెలుస్తుంది అంటే ఏం చెప్తారు? మనశ్శాంతి కోరుకుంటున్నారు ప్రజలు, నిశ్చింతగా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ తరాల భవిష్యత్తు కోరుకుంటున్నారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఉపాధి కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎన్నటికన్నా మించి నాకు ఉన్న అరెకరమో ఎకరమో అక్కడే ఉండాలిరా బాబు అని కోరుకుంటున్నారు. ఓకే, వాళ్ళు ఉరేసా ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఉరేసత్తం చూశాడు కదా. ఏంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ అది ఏమండి ప్రజల్లో పార్టీ కావాలని తీసుకొచ్చింది ఏమండి ముద్దెట్టుకుంటారా? కావాలని తీసుకురా అలా కాదండి, వాళ్ళు భూములు దుబ్బెత్తాక చూస్తుంటే ముద్దెట్టుకుంటారా? కావాలని తీసుకురాకుండా వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తారా? వాడు పుచ్చిందంటే వీళ్ళు పురుగట్టేసిందని చెప్తారు. 6 నెలల క్రితమే దానికి సంబంధించిన అవునండి వచ్చింది. అదే మరి కరెక్ట్గా టైంకి పీక్ చుట్టేసారు దాన్ని. అది తెలీదా? వాళ్ళు తెలీదా? లేకపోతే మీ భూమి మీద మీ డాక్యుమెంట్ మీద ఆల్ ఫోటో ఏంటండి, మీరు ఒప్పుకుంటారా? ఫోటో ఉందని ఏం చెప్పట్లేదు కదా వాళ్ళు, వైసీపీ వాళ్ళు అంటారు అసలు అక్కడ మీకు ఆ డాక్యుమెంట్ బయటికి తీసుకురండి, ప్రత్యేకంగా వాళ్ళు సృష్టించుకున్నదే. మీ డాక్యుమెంట్స్ మీద అతను, మీ పాస్బుక్ మీద అతను ఫోటో పని ఏంటండి? మీ భూమి సర్వే రాళ్ళ మీద ఆ ఫోటో ఎందుకంటే దయ్యం భూమి. అదే ఆ ఫోటో గురించి ఇప్పుడు ఎవరైనా నేను గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడింది మీకు డెత్ సర్టిఫికేట్ ఫోటో ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. జనన మరణ ధ్రువ పత్రాల మీద అతని ఫోటో ఎందుకండి? ఎందుకు వేయాలి? ఇతను శాశ్వతమా? ఫోటో మేము వేయలేదు అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు అబద్ధం ఆడేస్తున్నారు వాళ్ళు పచ్చి అబద్ధాలు కోరలండి. వెంటనే ప్లేట్ మీద మార్చేస్తారా? సిగ్గు లేకుండా మాట్లాడతారు వాళ్ళు. సిగ్గు శరం కాశీ టీడీపీ సృష్టి అని అంటున్నారు వాళ్ళు. సృష్టిస్తే సమర్థవంతంగా తిప్పుకొట్టాలి కదా, నిజం చెప్పాలి కదా. ఓకే, కానీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత అబద్ధాలు అంటే కుదరదు కదా. ఏమైనా ఇప్పుడు రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రేపు కూటమి ముందుకు వస్తుంది. అది కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా మరి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? దాన్ని ప్రజలకు అనుగుణంగా మార్చాలి. ఎలా మార్చాలంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారమే ఇడుపులపాయలో ఉన్న భూమి అంతా తీసేసుకుని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అలాగే 2014 ముందు ఆస్తులు ఎంత ఉన్నాయి, 2024 వచ్చేటికి ఎంత ఆస్తులు ఉన్నాయి చూసి అధికారులు జర్నలిస్టులు జర్నలిస్టులు ప్రొఫెసర్లు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్న అధికారులు అందరు ఆస్తులు మదింపు చేసి వాళ్ళ ఆస్తులు 2014 నుంచి 2024 వరకు ధర్మంగా ఎంత పెరగాలో అంతే పెరగనిచ్చి మిగతా డబ్బు అంతా తీసుకెళ్ళి ప్రభుత్వ ఖజానాకి వేసేయాలి. ఓకే, అప్పుడు సెట్ అవుతుంది. వాళ్ళ భూములన్నీ లాగేసుకోవాలి. అది ప్రజోపయోగం అంటే. అది చాలా కీలక పాత్ర పోషించింది, ఖచ్చితంగా పోషిస్తుంది. ఆ పని చేయాలి. నీవు నేర్పిన విజయ నీరజాక్ష, నువ్వు వదిలిన ఆయుధాన్ని నీ మీద ఇప్పుడు అతను వదిలిన బాణం ఎలాగే అతను గుచ్చుకుందో ఇది కూడా అలాగే గుచ్చాలి అతనికి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ప్రజా ఉపయోగమైన పరిపాలన చేస్తారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచిస్తారు. ప్రజలకు దూరంగా జరగాలనుకున్న అధికారులు కానీ ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు కానీ దుర్మార్గం చేసేవాళ్ళు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని లేదురా బాబు రేపు ఎవడో కూడా ఎప్పుడోకప్పుడు వస్తాడో, అధికారం మారుతుంది, ఈ నియంతృత్వం నిరంకుశం ఎన్నాడో సాగదో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక ఆఫీసర్ దుర్మార్గం చేసి వెళ్ళిపోతాడు, కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు వదిలేస్తే మేము ఊరుకోం, వదలకుండా చూస్తాం. ప్రతిరోజు నిత్యం చంద్రబాబు గారు పక్కలో బళ్ళులో ఉంటాం మేము. ఎందుకంటే ప్రతిరోజు గుర్తు ఇదిగో జవహర్ రెడ్డి ఇలా చేశాడు, ఇదిగో ఈ రవిశంకర్ రెడ్డి ఇలా చేశాడు, లేకపోతే ఆ రెడ్డి ఇలా చేశాడు, లేకపోతే ఆ ఆఫీసర్ ఇలా చేశాడు, లేకపోతే ఈ ప్రొఫెసర్ ఇలా మాట్లాడాడు, ప్రతిరోజు గుర్తు చేస్తాం. వదిలేస్తాం అనుకున్నారా? మేము ఉన్నదా అందుకు ఫైనల్గా ఫర్ పబ్లిక్. ఫైనల్గా మీ ప్రెడిక్షన్కి సంబంధించి అటు శ్రీకాకుళంలో మొదలెట్టి ఇటు పక్కన అనంతపురం వరకు మొత్తం మీద ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కూటమి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? అంటే మీరు నన్ను అడగకూడదు ఆ మాట. నన్ను అడిగితే ఏం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 హైయెస్ట్ నెంబర్, అది దాటితే అతను లైఫ్ టైం అచీవ్మెంట్. మరి వాళ్ళు కూడా అంటున్నారు 23 డేట్ ఏ రోజు జరిగిందో దానికి మొత్తం అంతా కూడితే మళ్ళీ 23 వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు నన్ను అడిగి వాళ్ళు ఎలాగ అంటారంటారు ఏంటి? మీరు నన్ను అడిగాను, నా అభిప్రాయం చెప్తున్నాను. అతనికి 9 సీట్లు కన్నా ఎక్కువ వస్తే ఒక 3-4 ఎక్కువ వచ్చినాయి అనుకోండి, 9 కంటానే లైఫ్ టైం అచీవ్మెంట్, జీవిత సాఫల్యం పొందినట్టు. ఇంత దుర్మార్గం చేసి కూడా 10-13 సీట్లు వచ్చినాయి అంటే చాలా గొప్ప. వాళ్ళు మనం సన్మానం చేయాలి ఆ ప్రజలకి. అంటే ఆల్మోస్ట్ మీరు అన్నదాన్ని బట్టి చూస్తే 123-124 సీట్లు, అసలు ఒకటి కూడా రాకూడదు. 165 సీట్లు కూటమి గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? అతను చేసిన దుర్మార్గానికి ఒక్క సీటు కూడా రాకూడదండి, ఒక్కటి, నాట్ ఈవెన్ ఎ సింగిల్ సీట్. ఎందుకంటే అతను అంత దుర్మార్గం హాని చేశాడు రాష్ట్రానికి, హాని. ఓకే, ఇంతకన్నా పెద్ద పదం లేదు అతను చెప్పాలంటే. కాబట్టి అతను ఒక్క సీట్ వస్తే కూడా గొప్పే. కానీ నేను ఉదారంగా 9 ఇచ్చేసాను, 9 ఇచ్చారు, ఇంకా 3-4 కూడా ఇచ్చేస్తున్నాను. అది దాటితే లైఫ్ టైం వాళ్ళు సన్మానం చేయాలి. వాళ్ళకి డబల్ ఫిగర్ కూడా రాదని అంటారా? డబల్ ఫిగర్ రావడం కష్టం అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇది మీరు
తర్వాత మీరు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని రేపు పొద్దున్న నన్ను ట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు మీరు. మాకెందుకు అవన్నీ ఎందుకంటే కాదు కదా. ఇప్పుడు నేను కాంగ్రెస్ అది గవర్నమెంట్ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏమో నేను అనుకోవటం. కాదండి, కాదా? నేను ఓవర్ కాన్ఫిడెన్స్. నేను పౌర సమాజం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, ఎందుకంటే పౌరుడిగా నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది చెప్తున్నాను నేను. అంత పౌరుల గురించి మాట్లాడే ఇప్పుడు 14 నుంచి 19 నుంచి 24 వరకు ఏం జరిగినాయో అన్ని బేరీజ్ వేసుకుని వేసే పౌరులేగా అందరూ కూడా. నేను అప్పుడు మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నాను, మీరు అప్పుడు మాట్లాడాను.